అత్తయ్య గారు, అత్తయ్య పద శృతి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు నా మాట వినండి. ప్లీజ్ డోర్ తీయండి. అత్తయ్య గారు వదిన జీవితం అండి. అక్షర ఇప్పుడేం చేద్దాం? అత్తయ్య గారు, అమ్మయ్య, ఇప్పుడు నా మనసుకి సమ్మగా ఉంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, శృతి తలుపు తీయ్. డోర్ తీయండి అత్తయ్య గారు. అక్షర ఇప్పుడేం చేయాలి? పెళ్ళేలా ఆపగలం? అత్తయ్య గారు, శృతి, వాళ్ళు తీయరు అక్షర. పంతాలకు పోయి మేం బల్లవలసిందేనా? ఏడువు కుదరా. ఏం చేయాలి అక్షర? ఆయనకి పెళ్ళైపోతుంది. బంగారు బొమ్మ. మాటలు కాదు బేబమ్మ గారు, బాగా చూసుకోవాలా. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానాయడమ్మ గారు. అత్తయ్య గారు, ప్లీజ్ డోర్ తీయండి. అమ్మా, అత్తయ్య గారు, అమ్మ డోర్ ఓపెన్ చేయమ్మా. ప్లీజ్ అత్తయ్య గారు, అత్తయ్య గారు, ప్లీజ్ డోర్ తీయండి. ప్లీజ్ డోర్ తీయండి. వదలరు అత్తయ్య, వార్నింగ్ ఇవ్వండి, మళ్ళీ చేయరు. అక్షర ఎక్కడున్నారు? వస్తున్నారు కదా? రారు. అత్తయ్య గారు, వరస సంతకం పెట్టినప్పుడే తెగిపోయింది. అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి. వినను, అవసరం లేదు. మీ అమ్మ సిగ్గులేదని మమ్మల్ని అంటోంది, కొడుక్కే లేదని తనకి తెలీదనుకుంటా. అత్తయ్య గారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం అయ్యేగా విడాకులు కావాలనుకున్నా వదిలించుకున్నావుగా, వదిలే. అత్తయ్య గారు, ప్లీజ్. ఇంకేం మాట్లాడకు, మరో మారు ఫోన్ చేయకు. మీ అమ్మ చెప్పిన పౌరుషం నీకుందని నిరూపించుకో. విననండి. నాకు కావాల్సింది ఇదే కదా, పెళ్ళైపోతుంది, అయిపోతుంది. అత్తయ్య గారికి తెలిసిపోయి అక్షర్ని పురందని లాక్ చేసినట్టున్నారు. అత్తయ్య గారు, ప్లీజ్ డోర్ తీయండి. ఇంకెక్కడ ఉండకూడదు, నా భార్య దగ్గరికి వెళ్తాను. అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి. రే మళ్ళీ అమ్మా, నాయుడమ్మా, పెళ్లి కొడుకు కనిపించట్లేదు. నువ్వు సరిగ్గా చూసుండవు. మొత్తం చూశానండి, లేడు. బేబమ్మా, ముందే చెప్పినా
తేడా వస్తే రాదు రాదు నాయుడమ్మ గారు. మరేడి నీ బిడ్డ? నేను తీసుకొస్తా. ముహూర్త సమయానికి తీసుకురాకపోతే అప్పుడు అడగండి. అప్పుడు అడగటాలుండవు, కాల్చుడే. అంతవరకు వెళ్ళొద్దు నాయుడమ్మ గారు. నేను తీసుకొస్తా. తేండి. వెధవన్నారు వెధవ. బుజ్జమ్మ, ఇది నీ పనే. వస్తున్నాను. చెప్తా మీ సంగతి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, బుజ్జమ్మ నువ్వే చేస్తుంటావు. నా కొడుకుని తీసుకెళ్ళిపోయి అమ్మమ్మమ్మమ్మమ్మ. ప్లీజ్ తలుపు తీయండి. దండం పెడతాను, డోర్ తీయండి. అత్తయ్య గారు ప్లీజ్, అత్తయ్య గారు ప్లీజ్ డోర్ తీయండి. అత్తయ్య గారు, అమ్మా, శృతి తలుపు తీ. శృతి డోర్ తీయండి. అమ్మ తలుపు తీయమ్మా. తీయరక్షర. వీళ్ళ పంతానికి మేం బలవ్వాల్సిందేనా? ఏడువు కుదరా. ఏం చేయాలి అక్షర? ఆయనకి పెళ్ళైపోతుంది. పురందరి, అన్నయ్య, ఏమండి? ఇంకా మిమ్మల్ని చూడలేననుకున్నాను. మనల్ని ఎవరు విడదీయలేరు. వాళ్ళ గురించి కాదు, మన గురించి ఆలోచించాలి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మన బ్రతుకు మనం బతుకుదాం. అన్నయ్య, వేరే దారి లేదు అక్షర. మీ బాధ అర్థమవుతుందన్నయ్య, కానీ అక్షర, పెద్దవాళ్లను గౌరవించడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. సమయం లేదు అక్షర, వెళ్ళిపోవాలి. వదిన ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం సేఫ్ కాదన్నయ్య. అసలే వదిన కడుపుతో ఉంది. ఏమైనా అయిందంటే మరి ఎలా అక్షర? అత్తయ్య గారు హాల్లోనే ఉన్నారు, తలుపు కూడా లాక్ చేశారు. మరి ఎలా వెళ్తాం? ఆలస్యం అయ్యే కొద్దీ మనకు ప్రాబ్లమే అక్షర.
అన్నయ్య మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, అత్తయ్య గారితో మాట్లాడదాం. నేను చేస్తేనే తిట్టి పెట్టేశారు. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే ఊరుకుంటారా? ఇప్పుడు ఏం చేయాలి అక్షర? ఆ అమ్మకి అక్కడ నేను లేనని తెలిస్తే ఇక్కడికే వస్తుంది. బుజ్జమ్మ, ఏడి నా కొడుకు? ఏంటి? ఇదేంటి, గొప్పతీసి రాఘవేంద్ర పారిపోయి వచ్చేసాడా? ఇది ఎక్కడికొచ్చింది? ఎక్కడ దాచావు? ఏ తిక్క తిక్కగా ఉందా? ఎవరిని అడుగుతున్నావు? ఎహే, టైం లేదు, విసిగించుకో. నా కొడుకు పెళ్లిలోంచి పారిపోయి ఇక్కడికే వచ్చాడని నాకు తెలుసు. తీసుకురా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ కొడుకుని దాయాల్సిన అవసరం నాకేంటి? నా పరువును తీయాలని కంకణం కట్టుకుంది నువ్వు కాదు? ఆపాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది నువ్వు కాదు? ఆ అవసరం నీకే ఉంది. వాడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఏయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను. వద్దనుకుని వెళ్ళాక కావాలనుకునే కర్మ నాకేం పట్టలేదు. ఈ వేషాలు నా దగ్గర కాదు. వాడక్కడ లేడంటే ఇక్కడ ఉన్నట్టే. లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. రాలేదు చెల్లెమ్మా. ఉన్నాడు. లేకపోతే ఏం చేస్తారు? ఉంటే ఏం చేస్తుంది మీ అత్తమ్మ? ఏం బుజ్జమ్మా, నువ్వే మాతో పాటు వచ్చి నా కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపిస్తావా? లేడంటున్నావుగా, భయం ఎందుకు? ఇంత ఆలోచిస్తుంటేనే అనుమానం వస్తుంది. ఏయ్, మీ దిక్కుమాలిన గోల నాకెందుకని ఆలోచిస్తున్నాను. సరే, ఉంటే నువ్వన్నట్టే చేస్తా. బుజ్జమ్మ మాటిస్తే తప్పదు అంటావుగా, అది ఇప్పుడు నిలబెట్టుకోవాలి. హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేస్తున్నట్టుంది. అబ్బా, ఉత్తమ ప్రతినాయకురాలా మాట్లాడుతున్నావుగా. హలో, ఏం మాట్లాడుతున్నారు? ఎహె, మీతో నాకు మాట్లాంటే నేనే చూస్తా. దొరికాడా? ఇంకా అవ్వలేదుగా. నేను ఈ ఇల్లు మొత్తం జల్లెడ పట్టాలి. పద పద. అవును, నీ కోడలు కూతురు ఎక్కడా? నీకెందుకు? వాళ్ళు కనపట్లేదు కదా, అందుకే అడుగుతున్నా. చెప్పు, వాళ్ళు ఎక్కడా చూపించు. మీకు మరీ ఇంత అనుమానం పనికిరాదండి. మీ దగ్గరకు వస్తుంటేనే అత్తయ్య గదిలో పెట్టి తాళం వేశారు. మీకు మంచే చేశారు. అది మంచో లేక నన్ను ముంచేదో నాకేం తెలుసు? నా కళ్ళతో నేను చూడాలి. చూపించండి. సరే పదండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. త్వరగా తీ బుజ్జమ్మా. అన్నయ్య, పిన్ని, ఏమండి, మీరు వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సరే సరే వెళ్తా. ఏంటి బుజ్జమ్మా, అద్దాల గదిలో దాచిపెట్టావా? నేనా?
నేను దాయడం ఏంటి? చచా! అక్షర, ఇది నీ పనేనా? నువ్వేనా రప్పించావు? అత్తయ్య గారు, అక్షరకేం తెలియదు. నేనే వెనక నుంచి వచ్చాను. తన్నేమనకండి. అనాల్సిన వాళ్ళనే అనాలి. హ, బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ. ఇప్పుడేమంటావు? బేబమ్మా, నాకు తెలీదు. నమ్మేన్లే గాని. బేబమ్మా! సరే, నీకేం తెలీదనే అనుకుందాం. ఇచ్చిన మాట సంగతేంటి? అమ్మా, నాకిష్టం లేదు. నువ్వు మొండికి పోయి మా జీవితాలు నాశనం చేయకు. హ, నీ మాటలేనా? పిన్ని, ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయడం భావ్యమా? నీ మాటేనా? అత్తయ్య గారు, నా మీద కోపం ఉంటే నన్నేమైనా చేయండి. నాకెంత శిక్ష వేయకండి. ఇవన్నీ నీ మాటలే. నాతో ఓ మాట చెప్పావు, వీళ్ళందరితో ఈ మాటలు చెప్పిస్తున్నావు. అసలు ఇంతకీ నీ మాట ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే, ఇచ్చావుగా మాట. మాట పెళ్లి జరిపిస్తా అన్నావుగా, జరిపించు. అప్పుడు నమ్ముతా. కదలలేదంటే నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనే. రా. అత్తయ్య, అత్తయ్య గారు, మాటిచ్చా. నువ్వొచ్చి తప్పు చేసావు. నానా మాటలు అనిపించావు. తప్పదు. రా. అత్తయ్య, చెప్పింది గారా, రా. రా. అత్తయ్య, అత్తయ్య, నా మాట వినండి. అత్తయ్య, ఎవరు? శృతి, డోర్ తీ. శృతి, డోర్ తీ. శృతి, అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి. అమ్మా, రే, నువ్వు ఇంకేం మాట్లాడకరా. నువ్వు వద్దనుకునే మీ మాజీ అత్త మనతో పాటు వస్తుంది. అయినా నీకేం తక్కువరా? పద 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 పద. తలుపు తీ. శృతి, శృతి ప్లీజ్. తలుపు తీ. సారీ. శృతి, శృతి. ఇప్పుడు ఎలా అక్షర? అమ్మ అక్షర, మావి గారు, నాన్న, మావి గారు, మీరు పైకి ఇలా వచ్చారు. నాకేం కాదమ్మా.